చేపట్టండి. కలెక్టర్లతో పాటు అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలి. రోడ్లు, పంట నష్టం నివేదికలను అందించండి. తుఫాను ప్రభావంపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. నేడు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు నిర్ణయం. సరే, ఎకరాకు 10,000 సాయం. పీసీసీ పెప్ప కూడా ఏమో అంటుండో ఇందాం. అజారుద్దీన్పై బీజేపీ కుట్ర. లోపాయికారిగా బీఆర్ఎస్తో చేతులు కలిపిన కాషాయ పార్టీ. మంత్రి కాకుండా అడ్డుకుంటున్న 2 పార్టీలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు. అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ కుట్ర చేస్తుందని, ఇందుకు బీఆర్ఎస్ సైతం లోపాయికారి చేతులు కలిపిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, క్యాబినెట్లో మైనార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రఖ్యాత క్రికెటర్ అజారుద్దీన్ను మంత్రిమండలిలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో బీజేపీ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ను క్యాబినెట్లో మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిగా చేస్తే తప్పు లేనిది, అజారుద్దీన్ను మంత్రిని చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అజారుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని సీఎం భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. క్రీడా ప్రపంచానికే కాదు, ఎంపీగా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారన్నారు. అజారుద్దీన్ను మంత్రి కాకుండా ఎలక్షన్ కమిషన్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విచారకరమన్నారు. అనైతికంగా అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తీసుకువస్తుందన్న సమాచారం కూడా ఉందని తెలిపారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మైనార్టీలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి క్యాబినెట్ గవర్నర్కి పంపింది. అక్కడ పెండింగ్లో ఉందన్నారు. కోర్టులో గెలిచి తీరుతామన్న నమ్మకం ఉందన్నారు. అజారుద్దీన్ క్యాబినెట్లోకి రావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ కరాఖండిగా పేర్కొన్నారు. ఇది కథ. ఇక ఇలా బాధ ఏంటంటే, ఇప్పుడు మైనార్టీలకు శాఖ మంత్రి ఇచ్చే జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓట్లే ఎక్కువ ఉండే, అటు మొక్కుతారా ఏంది మా మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది, ఇంకేది మాకేం తక్కువ కావాలి. ఇక అజారుద్దీన్ కూడా మనకు శాఖ వచ్చింది, ఇక మీరేం ఫికర్ చేయకూరి నేనున్నా అని భరోసా ఇస్తాడు. జూబ్లీహిల్స్లో మైనార్టీలు గంపగుత్తగా కాంగ్రెస్కు గుద్దుతారో ఏమో అని వాళ్ళకు భయం పట్టుకుంది. ఉన్న భయమే గది. జూబ్లీహిల్స్లో అస్తం మాస్ స్ట్రాటజీ. ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నేతలు. సెగ్మెంట్లో డోర్ టు డోర్ ప్రచారంలో నేతల జోరు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రుల